తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇంతకు ముందు మన టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒకటి చొప్పున సినిమాలు వచ్చేవి. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా కనీసం సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ సినీ ప్రియులను మన హీరోలు అలరించేవారు. కానీ ఇప్పుడు ఏడాదికి ఒకటి కాదు కదా, 2 ఏళ్లకు ఒక సినిమా రావడం కూడా గగనమైపోయింది. కొందరు హీరోలైతే ఏకంగా 2 నుంచి 4 సంవత్సరాల సమయం తీసేసుకుంటున్నారు. అలాంటి హీరోల జాబితాలో మన రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. అఫ్కోర్స్ వీళ్ళిద్దరూ కలిసి RRR సినిమాతో ఆడియన్స్కి ఒక మెమొరబుల్ ట్రీట్ అయితే ఇచ్చారు. కానీ ఈ ఇద్దరు స్టార్ హీరోల నుంచి సోలోగా సినిమా వచ్చి చాలా సంవత్సరాలే అవుతోంది. 2018లో అరవింద సమేత తర్వాత తారక్ నుంచి సోలోగా మరే ఇతర సినిమా రాలేదు. అంటే తారక్ నుంచి సోలో సినిమా వచ్చి దాదాపు 6 సంవత్సరాలు అవుతోందన్నమాట. అటు రామ్ చరణ్ నుంచి కూడా సోలో సినిమా వచ్చి 5 సంవత్సరాలు అవుతోంది. చివరిసారిగా రామ్ చరణ్ నుంచి 2019లో వినయ విధేయ రామ సినిమా వచ్చింది. ఇలా తారక్ మరియు చరణ్ గతంలో మునుపెన్నడూ లేనంతగా చాలా గ్యాప్ ఇవ్వడంతో వీరి నుంచి సోలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. నిజానికి తారక్ మరియు రామ్ చరణ్ అభిమానుల కోరిక ఈ పాటికే తీరిపోవాల్సింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాళ్ళ సోలో సినిమాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. దీంతో సమయం గడిచే కొద్దీ ఫ్యాన్స్ నిరీక్షణ అంతకంతకు పెరుగుతూనే వస్తోందే తప్ప తగ్గడం లేదు. ముందుగా తారక్ గురించి మాట్లాడితే RRR సినిమా ఇంకా విడుదల కాకముందే కొరటాల శివ దర్శకత్వంలో అతడు ఒక సినిమాను ప్రకటించాడు. అయితే RRR సినిమా రిలీజ్ అయ్యాక ఆ ప్రాజెక్ట్ చాలా ఆలస్యం అయ్యింది. RRRతో తారక్కి గ్లోబల్ రికగ్నిషన్ రావడంతో ఆ స్టాండర్డ్ని రీచ్ అయ్యేలా మేకర్స్ తమ ప్రాజెక్టుకి మెరుగులు దిద్దారు. కేవలం ఆ మెరుగులు దిద్దడం కోసమే డైరెక్టర్ కొరటాల శివ ఏకంగా 1 సంవత్సరం సమయమే తీసుకున్నాడు. ఎట్టకేలకు అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టుని 2023 మార్చి చివరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అంతేకాదు ఈ సినిమాను తప్పకుండా 2024లో ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తానని కొరటాల శివ కాన్ఫిడెంట్గా ప్రకటించాడు. అందుకు తగినట్లుగానే చకచక షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కానిస్తూ వచ్చారు. ఈ దూకుడు చూసి దేవర సినిమా తప్పకుండా ఆన్ టైంకే వచ్చేస్తుందని అభిమానులు భావించారు. కానీ ఇంతలోనే ఫ్యాన్స్ నోట్లో మట్టి కొడుతూ దేవర మేకర్స్ ఈ సినిమాను వాయిదా వేసేశారు. ఇందులో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్కి గాయం అవ్వడం, VFX పనులు ఇంకా కొలిక్కి రాకపోవడంతో మేకర్స్కి మరో దారి లేక దేవర సినిమాను ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలకు పోస్టుపోన్ చేయాల్సి వచ్చింది. అంటే ముందుగా ప్రకటించిన తేదీతో పోలిస్తే మరో 5 నెలల దూరానికి ఈ సినిమా పారిపోయింది. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే RRR తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని ఆ వెంటనే శంకర్ డైరెక్షన్లో సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ సినిమా వెంటనే లాంచ్ అవ్వడం, సెట్స్ మీదకు వెళ్ళడం, 3 షెడ్యూల్స్ని వెంటనే ముగించుకోవడం చూసి 2024 సంక్రాంతికి ఇది తప్పకుండా ల్యాండ్ అవుతుందనే నమ్మకాలు ప్రతి ఒక్కరిలోనూ నెలకొన్నాయి. నిర్మాత దిల్ రాజు కూడా 2023 చివరికల్లా షూటింగ్ ముగించుకొని 2024 సంక్రాంతికి బరిలోకి దిగుతామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం చూసి ఇది పక్కాగా ఆ సమయానికే వచ్చేస్తుందని అంతా భావించారు. కానీ ఇంతలోనే డైరెక్టర్ శంకర్ పెద్ద షాక్ ఇస్తూ అటు ఇండియన్ సినిమా 2కి షిఫ్ట్ అయిపోయాడు. పూర్తిగా ఆ సినిమా మీదే దృష్టి పెట్టేసి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను పక్కన పెట్టేశాడు. ఇప్పుడేమో ఈ సినిమా ఈ ఏడాదిలోనే సెప్టెంబర్ నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మార్చిలో షూటింగ్ ముగిస్తుందని, దసరా కానుకగా సెప్టెంబర్లో ఇది తప్పకుండా వస్తుందని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. కానీ పరిస్థితులేమో అందుకు అనుకూలంగా ఏమాత్రం కనిపించడం లేదు. అంటే ఆ సమయానికి ఈ సినిమా తప్పకుండా వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని రామ్ చరణ్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇలా
తారక్ మరియు రామ్ చరణ్ల నుంచి చాలా కాలం సినిమాలు రావడం లేదని టెన్షన్ పడుతుంటే వారి తదుపరి సినిమాలు వాయిదా పడి ఫ్యాన్స్ని మరింత వెయిట్ చేసేలా చేసేశాయి. మరి అభిమానుల ఆకలి ఎప్పుడు తీరుతుందో ఏమో వేచి చూడాల్సిందే. అయిపోయి